హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. నేను మీ యశ్వంత్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కమల్ హాసన్ అంటే ప్రయోగం అంటేనే కమల్ హాసన్. అందుకే ఆయనను ఉలగనాయగన్, యూనివర్సల్ స్టార్ అని పిలుస్తారు. 69 ఏళ్ల వయసులో కూడా తనవైన క్యారెక్టర్స్తో అందరినీ అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. మోస్ట్ అవైటెడ్ 2024 మూవీ కల్కి 2898 ఎడిట్ ట్రైలర్లో వీక్షించిన అనంతరం కమల్ హాసన్ పాత్ర గురించి సస్పెన్స్ చాలా పెరిగింది. నాగశ్విన్ గారు తెలివిగా ఈ ట్రైలర్లో కేవలం కమల్ హాసన్ గారి లుక్స్ మాత్రమే రివీల్ చేశారు. ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అన్నది మాత్రం ఎక్కడా చూపించలేదు భయ్య. అయితే జనాలలో క్యూరియాసిటీ అయితే బాగా పెంచేశారు. ఇప్పటి వరకు నిర్మించిన భారతీయుడు 2లో అయితే కమల్ హాసన్ సార్ విశ్వరూపం చూడాలని ఫ్యాన్స్ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు భయ్య. దశావతారంలో 10 క్యారెక్టర్లలో యాక్ట్ చేసిన కమల్ సార్ అంతకుముందు ఆ తర్వాత కూడా అదే తీరుగా ప్రయోగాల బాటలోనే ఉన్నారు. అతడు నిరంతర ప్రయోగశాలి. తాను సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్తోనే అందరినీ ఎగ్జైట్ చేస్తారు. 5 ఏళ్ల వయసులోనే కెరియర్ స్టార్ట్ చేసిన కమల్ హాసన్ గారు తన కెరియర్లో చెయ్యని పాత్ర ఉండకపోవచ్చని చెప్పాలి. కానీ 69 ఏళ్లలోనే కమల్ సార్లో ఆ ఆకలి, కసి తీరడమే లేదు. అతడి లైనప్లో ఉన్న సినిమాలని పరిశీలిస్తే ఈ విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది భయ్య. జూలై 12న ఆడియన్స్ ముందుకు రానున్న భారతీయుడు 2లో కమల్ సార్ పాత్ర గురించి చెప్పాల్సిన పనే లేదు భయ్య. ఇందులో సేనాపతిగా అతడు అవినీతి పరుల భరతం పట్టనున్నాడు. 1996లో రిలీజ్ అయిన భారతీయుడికి సీక్వెల్ కావడంతో భారతీయుడు 2పై ప్రతి చోట సస్పెన్స్ ఏర్పడింది. దాదాపు 2 డికెట్స్ తర్వాత కమల్ హాసన్ గారు అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతిగా తిరిగి వచ్చారు. భారతీయుడు లాంటి క్లాసిక్ హిట్కి సీక్వెల్ తీయాలనుకోవడం, అందులో నటించడం రెండూ సాహసమే. కానీ కమల్ సార్ తనకు గట్స్ ఉన్నాయని నిరూపించారు మళ్ళీ. అలాగే మణిరత్నం గారితో థగ్ లైఫ్ కూడా కమల్ సార్ కెరీర్లో మరో భారీ ఎక్స్పెరిమెంట్ భయ్య. నిజానికి కమల్ సార్ అండ్ మనీ సార్ కాంబో అనౌన్స్మెంట్లో నాయకుడు కాంబినేషన్ నుంచి మరో భారీ ప్రయోగానికి తెరలేచింది. కమల్ సార్ లుక్, డైలాగ్ డెలివరీ ప్రతిదీ యూనిక్గా కనిపించాయి. థగ్ లైఫ్ ఈ ఇయర్ తమిళ ఇండస్ట్రీస్లో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఫిలిం బ్రో. ఓన్లీ అ ఫ్యూ సెకండ్స్ టీజర్తో అంత పెద్ద ప్రభావాన్ని క్రియేట్ చేశారు. మరి వీరిద్దరూ కలిసి ఇండియాలో దొంగలు హంతకులపై థగ్ లైఫ్ అనే మూవీ చేస్తున్నారు. కల్కి 2898 ADలో కమల్ హాసన్ గారు గెస్ట్ రోల్గా కనిపించినప్పటికీ ఇది ఇప్పటికీ సినిమా గమనాల్ని మార్చగల పాత్ర అని చెప్పుకోవచ్చు. మన కమల్ హాసన్ గారు ఎప్పటికీ ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉండాలని మా టీం ఎన్స్ మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. గాయస్, మీ అందరికీ తెలిసిన విషయమే, పైరసీ మాత్రం చేయొద్దు, థియేటర్కి వెళ్ళే చూడండి. ఎందుకంటే మీకోసం వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు థియేటర్కి వెళ్ళేగా చూడాలి. దట్స్ ద వీడియో గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.